సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది సార్. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి సమస్యలు ఉన్నాయి కదా, వాటి పరిష్కారం కోసం కలుద్దామని చెప్పేసి ఆయన ఒక లేఖ అయితే రాశారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా అనుకూలంగానే స్పందించారు. జూలై 6 ఏమో కలవబోతున్నారు సార్. మరి మీటింగ్ అంటే సీఎం లైన్ తర్వాత ఇద్దరు కూడా కలవడం ఇదే మొదటిసారి కాబట్టి ఎలా ఉండబోతుంది? మరి ఉమ్మడి సమస్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఏ సమస్యలు పరిగణలోకి వీళ్ళు తీసుకుంటారు? దీనిపైన మీ ఒపీనియన్ సార్. ఈ ప్రయత్నాల్లో భాగంగా అంటే ప్రధానంగా ఆస్తుల పంపిణీకి సంబంధించిన వ్యవహారం, సరిహద్దులకు సంబంధించిన గొడవ, వీటి మీద అదే ఢిల్లీలోను హైదరాబాద్లోనూ ఉన్నటువంటి వ్యవహారాలు, దీనికి సంబంధించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకోబోతున్నారు తప్ప మిగిలిన విషయాలు ఏమీ కాదు. ఇదేదో రాజధాని పొడిగింపు 10 ఏళ్ల నుంచి ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయాలని మొన్న సుబ్బారెడ్డి మాట్లాడాడు వైఎస్ఆర్సీపీ. అటువంటి నినాదాలు ముందుకు తీసుకొస్తే ఆయన అమరావతి ప్రాజెక్టు వెనక్కి వెళ్తుంది. అందుకని డెఫినెట్గా ఆ పని చేయడు, ఆయన ఆ పని చేయడు. అలాగే ఈ 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టుల నీటి పంపిణీ వ్యవహారానికి సంబంధించి నాగార్జున సాగర్కి కేసీఆర్ చివరి రోజుల్లో జరిగినటువంటి వివాదం, ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నీటి పంపిణీ జరుగుతున్నటువంటి పద్ధతి, అలాగే భవిష్యత్తులో అనుసరించాల్సిన పద్ధతి, దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలోనే ఇలాంటి మీటింగులు జరగాల్సి ఉంది రిపీటెడ్గా అని అనుకున్నారు, కానీ జరగల. వారి ప్రజలతోనే వారు కలవడానికి ఇష్టపడినటువంటి ముఖ్యమంత్రులు తమలో తాము కలిసి ప్రజల సమస్యలు మాట్లాడుకుంటారని ఎవరూ అనుకోలేదు. కానీ కలిశారు. కలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు, కానీ కేసీఆర్ గారు మాట్లాడలేదు. రెండోది, ఆయన చివరి రోజులు అంటే ఆయన ముఖ్యమంత్రిగా అధికారం కోల్పోతున్నటువంటి దశలో అధికారం కోల్పోయినటువంటి కేసీఆర్ గారికి బాత్రూంలో కాలు విరిగి జారిపడటం వలన వచ్చినటువంటి ఇబ్బంది సందర్భంగా ఆయన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డిని విష్ చేసేటువంటి ప్రయత్నం కానీ కలిసే ప్రయత్నం కానీ చేయలేదు. సో వీళ్ళిద్దరికీ ఉమ్మడి శత్రువుగా జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ కావటం అనేది కూడా చూసాం మనం. సో తనని కలవడానికి సుముఖత వ్యక్తం చేయనటువంటి, ఒక రకంగా పోజు కుట్టాడేమో అనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించిన నాయకుడిగా తమ నాయకుడిని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఈ కారణాలన్నిటి రీత్యా వీళ్ళిద్దరికి ఒక సుహృద్భావపూరిత వాతావరణం ఉంది. ఎన్నికలలో వీళ్ళ కార్యాచరణ కూడా ఒక ఐక్య నిర్ణయంతో జరిగినట్టుగానే మనం చూసాం. ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని పక్కన పెట్టేశాడు, తెలుగుదేశం పార్టీని పోటీకి పెట్టలా. ఈ పెట్టకపోవడం వలన తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కొంత ఇటువైపుకి జరిగేటువంటి ప్రయత్నం చేశారు, అది ఉపయోగపడింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన అభ్యర్థుల్ని పెట్టలా వాంటెడ్గానే. తద్వారా వాళ్ళు అక్కడ కాంగ్రెస్ సహకారం తీసుకున్నారు కూటమి గెలుపుకి. ఏపీలో కూటమి గెలుపుకి సహకారం తీసుకోవడం ద్వారా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన భరోసా ఏమిటి? మేము వైఎస్ఆర్సీపీని అధికారంలోంచి పక్కకు తొలగిస్తే ఆ గ్యాప్లో మీ పార్టీని మీరు బలోపేతం చేసుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేసుకోండి, మీకు మేము ఒక ప్రాతిపదికను కల్పిస్తాం సక్సెస్ఫుల్గా అని ఒక హామీ ఇచ్చారు. దానిని అది జరిగింది. ఆ ప్రకారం తమ మీడియా మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వినియోగించుకోవడానికి కూడా వాళ్ళు సహకరించారు, అప్పచెప్పారు. అది చూసాం మనం. జ్యోతి ఈనాడు కాంగ్రెస్ పార్టీని ఎలా భుజాన వేసుకుంది అనేది అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూలు చేశాడు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి పంపజేయడానికి తెలుగుదేశం మీడియా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించినటువంటి విధానం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. కాబట్టి మిత్రపక్షాల నాయకులు కలుస్తున్నట్టుగానే చూడాలి దీన్ని. ఆయన బీజేపీతో ఉన్నాడు. బీజేపీ కేంద్ర స్థాయిలో కాంగ్రెస్కి భిన్నంగా అంటే కాంగ్రెస్తో పోటీ పడుతోంది, కాంగ్రెస్ బీజేపీతో పోటీ పడుతోంది జాతీయ స్థాయిలో. అవి 2 వైరిపక్షాలు అయినప్పటికీ ఇక్కడ మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడిని కొంచెం ప్రత్యేక కేటగిరీలో ఉంచి మోడీ గారు చూస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడుకి ఒక చెక్ పెట్టేటువంటి ఒక స్కీమ్ ఉంది ఆయన బుర్రలో. ఇది మితిమీరితే అప్పుడు ఆ ప్రోగ్రాం మొదలు పెడతాడు ఆయన. ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అనేది మొదలు పెడతాడు. అది మొదలు పెట్టకుండా ఉండటానికి వీళ్ళు ఏ మేరకు ఉండాలో ఆ మేరకు ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు చాలా కేటగారికల్గా ఉన్నాడు. ఆయన నిన్న ఒక మాట అన్నాడు, 4.0 నేను ఇప్పుడు అన్నాడు. అంటే 4వసారి సరికొత్తగా చంద్రబాబు గతంలో ఎన్నడూ మింగిల్ కాని పద్ధతిలో జనంతో మింగిల్ అవుతున్నాడు ఆయన. గతంలో అధికారుల మీద ఒంటికాలతో జనం సమక్షంలో లేవటం ద్వారా హీరోయిక్ ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. అది ఇప్పుడు చేయట్లా. తన పార్టీలో తన మీద నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళని కూడా క్షమాగుణంతో హక్కును చేర్చుకుంటున్నాడు తప్ప మీదపడి కరవటం లేదు. ఈవెన్ అచ్చెన్నాయుడు పార్టీ గురించి బయట మాట్లాడిన మాటలు ఆయన దృష్టికి వెళ్ళినప్పటికీ అతన్ని హక్కును చేర్చుకున్నాడు తప్ప నిరాదరించలేదు. ఇలా మారిన చంద్రబాబును చూస్తున్నాం మనం. చాలా తొందరగా సమస్యలన్నీ పరిష్కరించేస్తున్నాడు. ఇతను ఏదో పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన అనేది కేవలం మీటలు నొక్కటం, ఇంట్లో కూర్చోవటంగా చూపించారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అది కాదు పరిపాలన అంటే. రోజువారీ యాక్టివిటీ ఉండాలి, ఒక పొలిటికల్ ప్రోగ్రాంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉండాలి అనేటువంటి విషయం, ప్రజలతో మింగిలై నడవాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటూ నిర్ణయాల్లో అది ప్రతిఫలిస్తున్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది చంద్రబాబు గుర్తించి చేస్తున్నాడు. ఇది అందుకనే తనే లేఖ రాశాడు. తనే లేఖ రాసి దాని సారాంశం 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆస్తుల పంపిణీ వ్యవహారాలు, ఇతర సమస్యలకి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసేసుకుని 10 ఏళ్ల పాలనలో జరగనటువంటి ఒక నిర్ణయాన్ని మేము తీసుకున్నాము 2 రాష్ట్రాలకి ఉపయోగపడే పద్ధతిలో అనేది ప్రజల్లోకి పంపు చేయటం ఇప్పుడు ప్రోగ్రాం. ఇది ఇక్కడతో తెగుతుంది అక్కర్లేదు. దానికి ఒక అంకురార్పణ వేస్తారు. అంటే ఒక ప్రాతిపదిక నిర్మించడం కోసం రేపు 6వ తారీఖు సమావేశం అవుతున్నారు. దీని అవుట్కమ్ నుంచి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఒక మీటింగ్తో తేలే వ్యవహారం కాదు. వీళ్ళు దశల వారీగా కలిసి ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అనేక విషయాలు, ఆస్తుల పంపిణీతో సహా ఇతర విషయాలు కూడా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజల మెప్పు పొందాలి అనేటువంటి మూడ్లో ఉన్నారు. ఈ రాజధాని కొనసాగింపు అనేది డెఫినెట్గా వీళ్ళ చర్చల్లో రాదు. ఎందుకంటే అమరావతి ప్రాజెక్ట్ అనేది కీలకం కాబట్టి ఆయన ఆ ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. దాని నుంచి మళ్లింపు ఉండదు. రెండోది, ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో ఏ డిపార్ట్మెంటు లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి ఆల్మోస్ట్. కాబట్టి ఇప్పుడు ఆ ప్రసక్తి రేపటి సమావేశంలో వచ్చే అవకాశం లేదు. ఇది కేవలం కార్డియల్ మీటింగ్ మాత్రమే. అలాగే చూడాలి దీన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.